హైదరాబాద్ శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీగా నిలవనుంది. స్కై రూట్ బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అని కొనియాడారు ప్రధాని. आज देश स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है। आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है। स्काई रूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है। हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है। తొందరలోనే అంతరిక్షంలోకి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తమ వాహనాలను పంపే రోజు రావచ్చు. ఇప్పుడు రాకెట్లు, ఉపగ్రహాలను ఇస్రో మాత్రమే పంపుతుండగా తొలిసారిగా ఓ ప్రైవేట్ పిఎస్ఎల్వి కూడా నింగిలోకి ఎగరనుంది. రాబోయే 4 నెలల్లోనే ఇది సాధ్యపడనుండగా ఒక్కసారంటూ ఈ ప్రైవేట్ కంపెనీల శాటిలైట్స్ లింగిలోకి వెళ్తే ఆ తర్వాత టూరిజం, ట్రావెల్స్ లా కొత్త ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతాయనడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక అంతరిక్షంలోకి ప్రైవేట్ కంపెనీల శాటిలైట్స్, రాకెట్స్. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ పిఎస్ఎల్వి ప్రయోగానికి రంగం సిద్ధం. ఇప్పటిదాకా ఇస్రో మన దేశంలోని ఉపగ్రహ ప్రయోగాలను చేపడుతోంది. ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహ ప్రయోగాలు ఇతర దేశాల్లో ఉన్నాయి, కానీ మన దగ్గర ఇప్పటిదాకా జరగలేదు. అయితే ప్రైవేట్ కంపెనీల కోసం, అలానే ఇతర దేశాలకు చెందిన కమర్షియల్ అవసరాల కోసం మన దగ్గర వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలు చాలానే జరిగాయి. అయితే ఇప్పుడు మన దేశంలోని ప్రైవేట్ కంపెనీలే ఓ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ ని చేపట్టాయి. అది 2026 మార్చి లోపున, ఇంకా గట్టిగా మాట్లాడితే జనవరి లోపునే నింగిలోకి దూసుకుపోనుంది. మూడేళ్ల క్రితం ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎల్&టి కంపెనీ మధ్య జాయింట్ వెంచర్ ప్రాజెక్టుకి జెండా ఊపింది. సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన మార్గదర్శకత్వం వహిస్తూ ఇస్రో ఈ 2 కంపెనీలకి స్పేస్ లో పిఎస్ఎల్వి ప్రయోగించే అవకాశం కల్పించింది. అలా లార్సెన్ అండ్ టూబ్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంయుక్తంగా 5 పిఎస్ఎల్వీలను తయారు చేస్తున్నాయి. ఇస్రో లాంచింగ్ క్యాలెండర్ లోని వీలుని బట్టి వచ్చే ఏడాదిలో 3 శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ని ప్రయోగిస్తామని ఎల్&టి ప్రెసిషన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ కంపెనీ చెబుతోంది. వీటిలో పిఎస్ఎల్వి N1 అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని మోసుకుపోతుందని తెలుస్తోంది. అసలు ఈ 2025లోనే ప్రైవేట్ పిఎస్ఎల్వి రెడీ కావాల్సి ఉండగా శాటిలైట్లు పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. 2022లోనే ఇస్రో పిఎస్ఎల్వి తరహా ప్రయోగాల్లో పాలు పంచుకోవాలని ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఇస్రో ఈ కంపెనీలకు పేలోడ్ సమకూర్చుతుండగా మిగిలిన హార్డ్వేర్, ఇతరత్రా పరికరాలను, విడిభాగాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎల్&టి అనుబంధ సంస్థే చూసుకుంటున్నాయి. ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీ ఎంట్రీ విపరీతమైన ఆదాయ మార్గంగా ఉన్నా మన దేశంలో ఆ దిశగా కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఎల్&టి కన్సార్టియం చేపట్టే ప్రాజెక్టులో 1-2 పిఎస్ఎల్వీలు లాంచ్ అయిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుందనేది ఇస్రో మాట. అమెరికాలో బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు ఇప్పటికే $100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుండగా చైనా, రష్యా కూడా ఈ రేసులో ముందున్నాయి. ఈ కోణంలోనే భారత అంతరిక్ష పరిశోధనా రంగం కూడా ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలికింది. గగన్యాన్, చంద్రయాన్, సూర్యయాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లలో ఇస్రోదే కీలక పాత్ర కాగా, ఇక ప్రైవేట్ కంపెనీలు కూడా సొంతంగా ప్రయోగాలు చేయగలిగిన రోజు ఆర్థిక వ్యవస్థ మరింతగా వృద్ధి చెందడం ఖాయం.